సోదరులందరికీ నమస్కారం. నేను మీ హరీష్. ఈరోజు చూడండి టమోటా తోటలో ఉన్నాం. సీడ్ పేరు అయితే బన్నీ అండి. ఇది చాలా బాగుంటుంది. గట్టితనం గాని మార్కెట్‌లోకి పోయినంక కూడా చాలా గ్రోతింగ్ ఉంటుంది. చెట్టు అయితే బాగుందండి. చూడండి ఆకంతే ఎంత మందంగా ఉందో. ఏమంటే టమోటా మొక్కలకి ఒక 6 రకాల న్యూట్రియంట్స్ చెప్తానండి. అవి ఫాలో అయితే పక్కా మీరు సక్సెస్ అయితారు రైతాంగంలో గాని, ఈ టమోటా పెంపకంలో గాని. న్యూట్రియంట్స్ వాడడం వల్ల టమోటా పూత, పింజ గాని, గ్రోతింగ్ గాని బావుంటుంది. ఎందుకంటే న్యూట్రియంట్స్ యూజ్ చేయడం వల్ల ఎన్‌పీకే ప్రతి ఒక్కరు ఎన్‌పీకే వదులుతారు. దాంతో పాటుగా మనం న్యూట్రియంట్స్ వదిలితే గిన గ్రోతింగ్ అయితే బావుంటుంది. ఎందుకంటే పూత పట్టడం గాని, కాయ దిగుబడి రావడం గాని చాలా బావుంటుంది. ఏ న్యూట్రియంట్స్ వదలాలా అని అడగొచ్చు మీరు. నా వరకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జింక్ అండి. ఏరిస్ జింక్ అండి. చిలేటెడ్ జింక్ అంటారు దాన్నైతే. అది ఎకరాకి హాఫ్ కేజీ మరియు హైడ్రోప్రో ఏరిస్ వాళ్ళది అదైతే ఎకరాకి లీటర్ అండి. దాని తర్వాత బయోవిటా అండి. ప్రతి వీడియోలో చెప్తుంటా బయోవిటా దాని రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది. ఎకరాకి 1 లీటరు బయోవిటా. బయోవిటాలో అయితే సీవిడ్ ఉంటుంది. దాని వలన చ పూత, పింజ గాని, గ్రోతింగ్ గాని బాగా రావడం జరుగుతుంది. దాంతో పాటుగా మనము ఇసాబియన్ అండి. ఇసాబియన్‌లో అమినో యాసిడ్స్ ఉండడం వల్ల పూత పట్టడం గాని, గ్రోతింగ్ రావడం గాని ఆహ్, పక్క కొమ్మలు రావడం గాని చాలా బావుంటుంది. హెవీగా పక్క కొమ్మలు రావాలంటే గన అది ఖచ్చితంగా ఇసాబియన్ వదిలితేనే బావుంటుంది. దాని తర్వాత మనమైతే సౌభాగ్య అండి. సౌభాగ్య 999 అని జింక్ మరియు ఫార్ములా 7 ఉంటుంది. దాంతో పాటుగా ఏరిస్ వాళ్ళది మ్యాక్స్. అది వదిలితే ఫార్ములా 6 అండి. దాని వలన పూత, పింజ పట్టడం గాని, పూత డ్రాప్ లేకపోవడం గాని ఉంటుంది. దానివల్ల గ్రోతింగ్ కూడా బావుంటుంది. ఇవి 5, 6 రకాల న్యూట్రియంట్స్ వదలడం వల్ల గ్రోతింగ్ అయితే చానా బావుంటుంది. చూడండి ఎంత బావుందో తోటైతే హైలైట్‌గా ఉంది. పూత పట్టడం కూడా చూడండి ఎంత పక్క కొమ్మలు గాని బాగొస్తాయి. ఇసాబియన్ అమినో యాసిడ్స్ ఉండడం వల్ల పక్క కొమ్మలైతే సూపర్‌గా వచ్చాయండి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ అండి.